आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे ओम नमो भगवते श्री अरविंदाय। ओम तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपये सत्येन दीपये। అందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత విశిష్టమైన రోజు. మనమంతా ఇక్కడ ఏ బంధంతో కలుసుకుంటున్నామో ఆ బంధం అద్భుతమైన పూర్ణయోగం. రెండు దివ్య ఆత్మల సమాగమం వల్ల ఈ పూర్ణయోగము ఆవిర్భవించింది. శ్రీ అరవిందులు సావిత్రి మహాకావ్యంలో అంటారు కదా, a soul made ready 1,000 years is the living mold of a supreme descent. వేల సంవత్సరాల పాటు సిద్ధం చేయబడిన అంతరాత్మ సర్వోన్నతుని అవరోహణకు సజీవ రూపంగా ఉంటుంది. ఇలా వేల సంవత్సరాల పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతిమానస అవతరణకు అవతరించిన దివ్యాత్మలు, ద్విశక్తి అవతారాలు శ్రీమాతా శ్రీ అరవిందులు. వారిరువురు భౌతిక రూపంలో వేరువేరుగా కనిపిస్తూ ఉన్న ఒకే దివ్య చైతన్యమే. బాహ్య దృష్టికి తెలియకపోయినా జీవితము, మనసు ఒక నూతన సార్థకతకు వీళ్లను మార్చుకున్న అసంఖ్యాక జన్మలుగా వారి శరీరాలు కొనసాగిన రెండు ఆత్మలు ఒకటే అని ఇరు ఆత్మలకు తెలుసు. ద ఫిగర్ ఆఫ్ ద డెత్లెస్ టూ ఇన్ వన్, a single being in two bodies clasped, a diarchy of two united souls seated absorbed in deep creative joy. ఆ ఇరువురి అమరమైన రూపం ఒకటే. రెండు దేహాల కలయికలో పెనవేసుకున్న ఒకే ఒక అస్తిత్వం. ఏకమైన రెండు ఆత్మల ద్వంద్వ పాలన గాఢమైన సృజనాత్మక ఆనందంలో నిమగ్నమై ఆసీనమై ఉంది అంటారు శ్రీ అరవిందులు సావిత్రిలో. ఇది 1914 సంవత్సరం, 1914 సంవత్సరం ఈరోజు అంటే మార్చి 29వ తారీఖున మదర్ మీరా శ్రీ అరవిందుల్లో మొదటిసారి భౌతికంగా కలిశారు. 1910 సంవత్సరం నుంచే, 1910 నుంచే, అంటే శ్రీ అరవిందులు పాండిచేరి చేరిన సంవత్సరం నుంచే ఆమె భర్త రిచర్డ్ ద్వారా శ్రీ అరవిందుల గురించి, భారతదేశం గురించి తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆమె భారతదేశాన్ని, శ్రీ అరవిందులను సందర్శించడానికి తహతహలాడారు. చివరకు ఆ కోరిక 1914లో మార్చి 29న ఫలించింది. మొదటిసారిగా శ్రీ అరవిందులను దర్శించినప్పుడు మార్చి 29 తెల్లవారుజామున పాండిచేరికి సమీపిస్తుండగానే ఆమెకు పాండిచేరి నగరం పైన ఒక పెద్ద కాంతి పుంజం తేజోమానంగా వెలుగుతూ కనిపించింది. వారు వచ్చిన రోజే మధ్యాహ్నం శ్రీ అరవిందులను కలిశారు. ఇన్ ఎ న్యూ యాక్ట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ ద వరల్డ్, ద యునైటెడ్ టూ బిగాన్ ఎ గ్రేటర్ ఏజ్. ప్రపంచ నాటకంలో ఒక కొత్త అంకంలో కలిసిన వారిరువురు ఒక గొప్ప యుగానికి శ్రీకారం చుట్టారు. శ్రీ అరవిందులతో జరిగిన ఈ ప్రత్యక్ష కలయిక, మొదటి ప్రత్యక్ష కలయిక మదర్కు ఒక నిశ్చయాత్మక అనుభవం. ఇక్కడ వారిది ప్రత్యక్ష కలయిక అని అనటం ఎందుకంటే, శ్రీమాతకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. అనేక మంది గురువులు ఆమెకు నిద్రలో ఆధ్యాత్మిక సాధనలు ఇచ్చేవాళ్ళు. అలా కలలో కనిపించిన వ్యక్తి తరచుగా తనకు కనిపించే గురువును కృష్ణ అని పేరు పెట్టి పిలుచుకున్నారు. అయితే ఎప్పుడైతే మదర్ శ్రీమాత శ్రీ అరవిందులను మొదటిసారి చూశారో, తాను అంతవరకు కలలో చూసిన వ్యక్తి, ఆ గురువులు కృష్ణ అని పిలుచుకునే వ్యక్తి శ్రీ అరవిందులేనని గుర్తించారు. అప్పుడు ఆమెకు తన స్థానం ఆయన పక్కనే అని, తన పని, తను చేయవలసిన కార్యము ఇక్కడ భారతదేశంలోనే ఉంది అన్న గాఢమైన విశ్వాసం శ్రీమాతకు కలిగింది. శ్రీ అరవిందులతో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఆమె తన డైరీలో ఇలా రాసుకున్నారు: వేల కొద్దీ జీవులు గాఢమైన అజ్ఞానంలో మునిగి ఉన్నా పర్వాలేదు, నిన్న మేము చూసిన ఆయన ఈ భూమిపై ఉన్నారు. చీకటి కాంతిగా రూపాంతరం చెందే రోజు వస్తుందని, నీ సామ్రాజ్యం, భగవంతుని సామ్రాజ్యం
నిజంగా భూమిపై స్థాపించబడుతుందని నిరూపించటానికి ఒక్క ఆయన ఉనికి చాలు అని రాసుకున్నారు శ్రీమాత. శ్రీ అరవిందులను దర్శించకముందు శ్రీమాతకు అనేక ఆధ్యాత్మిక అనుభవాలే కాకుండా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి అన్న భావాలు కూడా చాలా కలుగుతూ ఉండేవి. కేవలం భావాలే కాదు, దుఃఖంలో ఉన్నవారికి ఆమె స్వాంతననిచ్చిన సన్నివేశాలు కూడా ఆమె జీవితంలో కోకొల్లలుగా ఉంది. 4 సంవత్సరాల వయసులోనే ఆమె ప్రపంచం మొత్తాన్ని దుఃఖం నుంచి ఎలా తప్పించగలను, ఎలా విముక్తి చేయగలను అని ధ్యానంలో మునిగిపోయేవారు. ధ్యాన సాధన చేస్తూ ఉండేవారు. 13 సంవత్సరాల వయసులో ఆమె సూక్ష్మ శరీరము స్వప్నంలో పెరిగిపోయి ప్యారిస్ నగరం అంతా విస్తరించుకొని ఆమె వేసుకున్న ఆ బంగారు రంగు గౌను క్రిందకి ఎవరెవరైతే అక్కడ ప్యారిస్ నగరంలో బాధితులు దుఃఖితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడికి చేరి ఆ గౌను క్లాత్ తగిలి ఒకరొకరికి స్వాంతం లభించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇదే కాకుండా చాలా వరకు మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏ రకంగా మదర్ ఇక్కడికి రాకముందే ఎంతమందికి ఏ రకంగా స్వాంతం ఇచ్చేవాళ్ళు. ఒక షిప్పు తుఫాన్లో మునిగిపోతుంటే ఆ సూక్ష్మజీవుల నుంచి కాపాడటము, ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి శ్రీమాతకు, ఆధ్యాత్మిక అనుభవాలు. అయితే శ్రీ అరవిందులను చూసిన వెంటనే మొదటిసారి ఈ భావాలన్నీ తొలగిపోవాలని, సంపూర్ణ నిశ్శబ్దం ఏర్పడాలని శ్రీమాత కోరుకున్నారు. అది జరిగింది. ఆ తర్వాత దివ్యజనని నిర్వర్తించిన మహత్కార్యం మొత్తము ఆ నిశ్శబ్దం నుంచే, ఏ నిశ్శబ్దాన్ని అయితే శ్రీ అరవిందుల నుంచి పొందారో ఆ నిశ్శబ్దం నుంచే జరిగింది. ఆ రోజున 29న వారిని కలిసినప్పుడు శ్రీమాత శ్రీ అరవిందుల పాదాల వద్ద కూర్చొని తన ఆలోచనలను, భావనలను అన్నింటినీ వదిలేసి కేవలము ఆయనకు మాత్రమే పూర్తిగా అంకితమయ్యేలా మనసును శూన్యం చేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఒక అనంతమైన నిశ్శబ్దము ఆమెలోకి ప్రవేశించి అది మనసులో స్థిరపడింది. ఈ అనుభవము ఆమెలో లోతైన అంతర్గత మార్పును తెచ్చింది. A moment passed that was eternity's day. An hour began the matrix of new time. శాశ్వత కిరణం లాంటి ఒక క్షణము గడిచింది. వారు కలిసినప్పుడు నూతన శకం గడియ ప్రారంభమైంది. ఆ క్షణం గురించి ఆమె అంటారు, వారిని కలిసిన క్షణం గురించి, నేను ఒక కొత్త జీవితంలోకి జన్మిస్తున్నానని, గతంలోని పద్ధతులు, అలవాట్లు ఇకపై ఏమాత్రము ఉపయోగపడవని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఫలితం అనిపించినది ఇప్పుడు కేవలం ఒక సన్నాహంగా మాత్రమే కనిపిస్తోంది. అంటే అంతకు మునుపు నేను సాధించినదంతా ఇప్పుడు జరగబోయేదానికి ఒక ప్రిపరేషన్ మాత్రమే, ఒక సంసిద్ధత మాత్రమే అనిపిస్తుంది. నా గతం, నా తప్పులు, నా విజయాలు అన్నీ తొలగిపోయి ఇంకా రూపుదిద్దుకోవలసిన ఒక నవజాత శిశువుకు చోటు ఇచ్చినట్టుగా ఉంది. నా హృదయం నుంచి అపారమైన కృతజ్ఞత పొంగుతుంది. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న ఆ గడప వద్దకు చివరకు చేరుకున్నట్టుగా అనిపిస్తోంది అని రాసుకున్నారు. రోజుల తరబడి ఈ నిశ్శబ్దతను, అయితే ఏ నిశ్శబ్దతనైతే శ్రీ అరవిందుల నుంచి పొందారో ఆ నిశ్శబ్దతను అతి భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన తర్వాత పైనుంచి శాశ్వత సత్యం ఆమెలోకి నెమ్మదిగా దిగి స్థానం ఏర్పరచుకుంది. ఆనాటి నుంచి ఆమెలో మానసికమైన జీవనం అంటూ లేదు, మనసుతో పనిచేయటం అంటూ లేదు. అంతా చైతన్య స్రవంతి, దాని కార్యపద్ధతి మిగిలింది. మిరా మదర్ పాండిచేరికి వచ్చిన మరుసటి రోజు శ్రీ అరవిందులతో ఆమె మొదటి సమావేశం ముగిశాక ఆమె కలిగిన అద్భుతమైన అనుభవం ఇది. కానీ శ్రీ అరవిందులను కలిసేపాటికే ఆమె హృదయంలో దివ్యత్వాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు. అలాగే ఆమెలో కుండలిని శక్తి కూడా పూర్తిగా మేల్కొన్నది. ఇప్పుడు అయితే ఆమెలోని నిష్కల్మషమైన స్థితి, ఎలాంటి ఇది లేకుండా ప్లెయిన్గా ఉండటము, ఓపెన్గా ఉండటము, ఆ సున్నితత్వము, ఇతరుల స్థితిని అర్థం చేసుకోవటము, ఈ సామర్థ్యం వల్ల, ఆ రిసెప్టివిటీ, ఆ గ్రహణ శక్తి వల్ల ఆమె శ్రీ అరవిందుల నుంచి తను ఊహించని ఈ విషయాన్ని, నిశ్శబ్దాన్ని అందుకున్నారు. అంటే మనలో కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆ రిసెప్టివిటీ, గ్రహణ శక్తి అనేది పెంచుకోవాలి. మనం ఎంతగా ఓపెన్ అయ్యి మదర్కి, శ్రీ అరవిందులకు ఎంతగా మన రిసెప్టివిటీని పెంచుకుంటూ పోతామో అంతగా మనలోకి వాళ్ళ చైతన్యం దిగి వస్తుంది. అయితే మదర్ అంటారు, ఆ రోజు జరిగిన దాని గురించి,
నేను శ్రీ అరవిందులకు దగ్గరగా నేల మీద కూర్చున్నాను. ఆయన తన ముందు ఒక టేబుల్ ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నారు. టేబుల్కి అవతలి వైపున రిచర్డ్ ఉన్నాడు, శ్రీమాత భర్త. వారు మాట్లాడుకుంటున్నారు. నేనైతే వారు చెప్పేదేమీ వినటం లేదు. ఊరికే అలా కూర్చున్నాను. వారు ఎంతసేపు మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ అకస్మాత్తుగా నాలో ఒక గొప్ప శక్తి, ఒక శాంతి, ఆ నిశ్శబ్దం, అపారమైన నిశ్శబ్దం, అది మెల్లగా నుదుటి నుంచి దిగి వచ్చి నా ఛాతీ వరకు, హృదయం వరకు అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. వారు మాట్లాడటం ముగించాక నేను లేచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను గమనించింది ఏమంటే, నా మనసులో ఒక్క ఆలోచన కూడా లేదు. పూర్తిగా శూన్యమైపోయాను. నాకు ఇంకేమీ తెలియదు, ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా హృదయంలో శ్రీ అరవిందులకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. పాండిచేరిలో ఉన్న రోజుల్లో ఆమె శ్రీమాత ఉదయం 5 గంటలకే ఒక కాశ్మీర్ శాలువా కప్పుకొని తన గదిలో కిటికీ దగ్గర కూర్చొని ధ్యాన నిమగ్నురాలయ్యేది. ధ్యానం పూర్తయిన వెంటనే తమ భావాలన్నింటినీ, అనుభవాలను ఆమె ఒక పుస్తకంలో రాస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ వ్రాత ఆమె కోసమే తప్ప ఇతరుల కోసమని ఆమె భావించలేదు. 1916 దాకా ఇలా రాయటం అన్నది అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఆ తర్వాత ఆగిపోయింది. తిరిగి 1920లో పాండిచేరి వచ్చిన తర్వాత తిరిగి అది ప్రారంభమైంది. అయితే అది అప్పుడప్పుడు మాత్రమే సాగింది. ఇలా సాగిన శ్రీమాత రచనలు 5 పెద్ద సంపుటాలున్నాయి. వీటిని చూసిన మొదటి వారు శ్రీ అరవిందుల వారే. ఆయన వెంటనే వాటిని ప్రచురించమని చెప్పి తామే స్వయంగా వాటిలో కొన్నింటిని ఎంపిక చేశారు. అదే ఆ 1948లో అలా వచ్చిన ఈ గ్రంథాలే మనం చూసే ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్. అయితే 1914లో మార్చి 29న పాండిచేరిలో మరి మదర్ చేసిన ప్రార్థన మనకు ఈ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బుక్లో కనిపిస్తుంది. అది ఏంటంటే, ఓ thou whom we must know, understand, realize, absolute consciousness, eternal love, thou who guidest and illuminest us, who movest and inspirest us, grant that these weak souls may be strengthened and those who fear be reassured. To thee I entrust them, even as I entrust to thee our entire destiny. ఓ ప్రభు, మేము ఎవరినైతే తప్పక తెలుసుకోవాలో, అర్థం చేసుకోవాలో, అనుభూతి చెందాలో ఆ సమగ్ర చైతన్యానివి, శాశ్వత ధర్మానివి నీవే. మాకు మార్గదర్శకత్వం వహిస్తూ, మమ్మల్ని ప్రకాశింపచేస్తూ, నడిపిస్తూ, ప్రేరేపించే ఓ దైవమా, ఈ బలహీన హృదయాలకు శక్తిని ప్రసాదించు. భయపడే వారికి ధైర్యాన్ని ప్రసాదించు. మా సంపూర్ణ గమ్యాన్ని నీకు అప్పగించినట్టే వీరిని కూడా నీకు అప్పగిస్తున్నాను. ఇది శ్రీమాత 1914 మార్చి 29న తన డైరీలో రాసుకున్న ప్రార్థన. అయితే ఆమెకు, శ్రీమాతకు, శ్రీ అరవిందులకు గల ఈ ఆధ్యాత్మిక అవినాభావత్వాన్ని గుర్తించి శ్రీ అరవిందులను దర్శించిన కొద్ది దినాలకు శ్రీమాత అన్నారు వాళ్ళిద్దరి గురించి, ఆయన లేని నా మనుగడ లేదు, నేను లేని ఆయన వ్యక్తం కాడు. వితౌట్ హిమ్ ఐ ఎగ్జిస్ట్ నాట్, వితౌట్ మీ హీ ఈజ్ అన్మానిఫెస్ట్. ఆయన లేని నా మనుగడ లేదు, నేను లేని ఆయన వ్యక్తం కాడు. అంటే శక్తిమాత లేనిదే పరబ్రహ్మం అభివ్యక్తం కాడు. ఆయన కార్యాలు చైతన్య శక్తి అయిన దివ్యమాత ద్వారానే ప్రకటితమవుతాయి. పాండిచేరి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి మదర్ తిరిగి భర్తతో పాటు పాండిచేరిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. శ్రీమాత తన ఇష్టానికి విరుద్ధంగానే భర్తతో పాటు పాండిచేరిని వదిలిపెట్టి వెళ్ళారు. అయితే వారి ప్రత్యక్ష సహకారానికి ఇంకా సమయం రాలేదని శ్రీ అరవిందులు భావించినట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆమె తర్వాత తన ప్రసంగాల్లో స్పష్టమైన వేదనతో ఇలా పేర్కొన్నారు. వారు, శ్రీ అరవిందులు, నన్ను ఇక్కడ ఉండటానికి అనుమతించలేదు. నేనేం చేయగలను? నేను వెళ్ళవలసి వచ్చింది. కానీ నేను నా చైత్య పురుషుడిని, సైకిక్ బీయింగ్ వారి వద్దనే వదిలి వెళ్ళాను. ఆమె వెళ్తున్నప్పుడు కూడా 1916లో ఆమె సైకిక్ బీయింగ్ శ్రీ అరవిందుల వద్దనే వదిలి వెళ్ళారు. ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఒకానొక దశలో నేను మరణానికి దగ్గరగా వెళ్ళాను. అంటే ఆమె దగ్గర సైకిక్ బీయింగ్ లేనప్పుడు అది మరణానికి దగ్గరగా వెళ్ళటమే అవుతుంది. వైద్యులు కూడా ఆశ వదులుకున్నారు అని అన్నారు. శ్రీ అరవిందుల నుంచి, భారతదేశం నుంచి విడిపోవటం
శ్రీమాతకు తీవ్రమైన దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ప్రపంచ యుద్ధం అనే సుడిగుండంలోకి లాగబడి దానికి మూగ సాక్షిగా నిలిచారు. ప్యారిస్లో గాయపడిన సైనికులతో వస్తున్న రైళ్లను ఆమె చూశారు. వారు బాధలను అనుభవించటం, ఆ గాయపడిన సైనికులు బాధలను అనుభవించడం అన్నది ఆమెను ఎంతగానో కదిలించి వేసింది. చలించిపోయారు. ఆమె వారిని అంతర్గతంగా ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది సంవత్సరాల తర్వాత శ్రీ అరవిందుల తమ్ముడు బరి శ్రీ అరవిందులను అడిగాడు, మిమ్మల్ని దర్శించిన పిదప ఆమె ఎలా అనుభూతి చెందారో, దివ్యమాత ఎలా అనుభూతి చెందారో ఆమె ప్రార్థనలు, ధ్యానములు, ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అన్న గ్రంథంలో రాశారు. కానీ ఆమెను, ఆ దివ్యమాతను దర్శించిన తర్వాత, ఆ దివ్యమాతను చూసిన తర్వాత మీకెలా అనిపించింది అని శ్రీ అరవిందుల తమ్ముడు అడిగాడు. దానికి శ్రీ అరవిందులు ఒక్క క్షణం ఆగి తర్వాత అన్నారు, చివరి భౌతిక జీవకణం వరకు మానవ పరంగా సమర్పణ సాధ్యం అనేది నేను మొదటిసారి తెలుసుకున్నాను. సమర్పణ అంటే ఏదో పైపైకి చేసే సమర్పణ కాదు, చివరి కణం వరకు మొత్తం భౌతిక కణాలన్నింటి నుంచి సమర్పణ చేయటం అన్నది శ్రీమాత దగ్గరనే నేను తెలుసుకున్నాను. దివ్యమాత వచ్చి ప్రణమిల్లినప్పుడు ఆ పరిపూర్ణ సమర్పణను నేను కార్యరూపంలో చూశాను అన్నారు. సావిత్రిలో దివ్యమాత గురించి అంటారు, ద వరల్డ్ అన్నోయింగ్ ఫర్ ద వరల్డ్ షీ స్టూడ్. తానెవరో తెలియని ప్రపంచం కోసం ఆమె నిలబడింది, పోరాడింది. ప్రపంచానికి ఆమె ఎవరో తెలియదు, కానీ ఆమె అదే ప్రపంచం కోసం, తానెవరో తెలుసుకొని ప్రపంచం కోసం ఆమె నిలబడింది, పోరాడింది. సావిత్రి మహాకావ్యంలో బుక్ 3లో దివ్యమాత అశ్వపతి మహారాజుతో అంటుంది సావిత్రి జననం గురించి, వన్ షల్ డిసెండ్ అండ్ బ్రేక్ ద ఐరన్ లా, చేంజ్ నేచర్స్ డూమ్ బై ద లోన్ స్పిరిట్స్ పవర్, a limitless mind that can contain the world, a sweet and violent heart of ardent calms, moved by the passions of the gods shall come. ఒకరు దిగి వచ్చి ఆ ఇనుప చట్టాన్ని, ప్రకృతి నియమాలను ముక్కలు చేస్తారు. ఒంటరి ఆత్మశక్తితో ప్రకృతి యొక్క విధిని మారుస్తారు. లోకాన్ని తనలో ఇముడ్చుకోగల అపరిమితమైన మనసు, మధురమైన తీవ్ర నిశ్చలతలతో ఉన్న ప్రచండ హృదయం, దేవతల ఆవేశాలతో కదిలించబడి ఆ దివ్య రూపము అవతరిస్తుంది. ఇది ఇలాంటి శక్తి స్వరూపిణిని శ్రీ అరవిందులు, శ్రీమాతలు, మదర్లు దర్శించారు. ఆల్ మైట్స్ అండ్ గ్రేట్నెసెస్ షల్ జాయిన్ ఇన్ హర్, బ్యూటీ షల్ వాక్ సెలెస్టియల్ ఆన్ ద ఎర్త్, డిలైట్ షల్ స్లీప్ ఇన్ ద క్లౌడ్ నెట్ ఆఫ్ హర్ హెయిర్, అండ్ ఇన్ హర్ బాడీ యాజ్ ఆన్ హిస్ హోమింగ్ ట్రీ, immortal love shall beat his glorious wings. She shall sleep in that cloud net of her hair. She shall bear wisdom in her voiceless bosom. Strength shall be with her like a conqueror's sword. And from her eyes the eternal's bliss shall gaze. A seed shall be sown in death's tremendous hour, a branch of heaven, transplant to human soil. Nature shall overleap her mortal step. Fate shall be changed by an unchanging will. సమస్త శక్తులు, వైభవాలు ఆమెలో ఏకమవుతాయి. దివ్య సౌందర్యం ఈ భూమిపై నడుస్తుంది. ఆమె కేశాల మేఘజాలంలో ఆనందం నిద్రిస్తుంది. ఆమె శరీరంలో తన స్వగృహ వృక్షంపైలాగా అమర ప్రేమ తన మహిమాన్వితమైన రెక్కలను ఆడిస్తుంది. ఆమె తన నిశ్శబ్ద హృదయంలో జ్ఞానాన్ని దర్శిస్తుంది. విజేత ఖడ్గంలా ఆమెతో బలం ఉంటుంది. ఆమె కళ్ళ నుంచి శాశ్వతమైన ఆనందం వీక్షిస్తుంది. మృత్యువు యొక్క భీకర గడియలో ఒక బీజం నాటబడుతుంది. స్వర్గపు శాఖ ఒకటి మానవ నేలపైకి మార్చబడుతుంది. ప్రకృతి ఆమె మధ్య అడుగులను దాటి వెళుతుంది. మార్పు లేని సంకల్పం ద్వారా విధి మార్చబడుతుంది. ఇది దివ్యజనని శ్రీమాత. అయితే శ్రీ అరవిందులకు, దివ్యమాతకు జరిగిన సమావేశం యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, ఈ రోజుటి విశిష్టత ఏ పరిమాణాలకు అందదు, ఎవరూ చెప్పలేరు. కాలక్రమేణా పురోగతిలో వచ్చే పరిణామాలు, అభివ్యక్తుల ద్వారా అది నెమ్మదిగా తనంతాను బయటపెడుతూ ఉంటుంది తప్ప అది మానవ మేధకు అందేది కాదు. ఎటువంటి విశిష్టత ఈరోజు అన్నది. వారి దివ్య సంగమం తూర్పు పశ్చిమ దేశాల సమాగమాన్ని సూచిస్తుంది. శ్రీ అరవిందులు స్వయంగా ఒక ప్రాక్ పశ్చిమ సమన్వయ రూపం. ఎలా అంటే, వారు జన్మించిందే భారతదేశంలో. 7 సంవత్సరాల వయసు నుంచే
21 సంవత్సరం వరకు వారు విద్యాభ్యాసము జీవితము అంతా లండన్లో గడిచింది. అలాగే శ్రీమాత సంగతి తీసుకుంటే ఆమె యూరోప్ సంస్కృతి నుంచి ప్రాగ్దేశపు ఆధ్యాత్మిక వాసనలతో పుష్పించిన అత్యంత కోమల పుష్పం యొక్క సజీవ రూపం దివ్యమాత. ఇదే కాదు, ఈ విశిష్టత ఇంకా లోతైనది. దాని గురించి సాధకులు ఒకసారి శ్రీ అరవిందులను అడిగారు. మరి దివ్యమాత రాక, అంతవరకు శ్రీ అరవిందులు ఒక్కరే చేసేవారు సాధన శ్రీమాత వచ్చే వరకు. మరి దివ్యమాత వచ్చారు. మరి దివ్యమాత రాక మీ కార్యంలో, మీ సాధనలో గొప్ప సాయం చేసింది కదా, మరి సాయం చేసిందా లేదా అని అడిగినప్పుడు వారు అన్నారు, నిజమే, సాక్షాత్కారాలన్నీ, నిర్వాణము తదితరాలన్నీ చెప్పాలంటే బాహ్య ప్రపంచానికి సంబంధించినంత వరకు సిద్ధాంతపరమైనవిగా మిగిలిపోయి ఉండేవి. వాటి ఆచరణకు మార్గం చూపించింది మాత్రము దివ్యమాతయే. అంటే శ్రీ అరవిందుల యోగాన్ని ఆచరణాత్మకంగా చేస్తూ సాధకులకు మార్గాన్ని చూపించింది, మార్గాన్ని నిర్దేశించింది శ్రీమాతయే. ఆమె లేకపోతే ఒక వ్యవస్థీకృత అభివ్యక్తి సాధ్యమై ఉండేది కాదు అంటూ శ్రీ అరవిందులు అంటారు, వెన్ ఐ కేమ్ టు పాండిచ్చేరి, a program was dictated to me from within for my sadhana. I followed it and progressed for myself, but could not do much by way of helping others. Then came the mother, and with her help, I found the necessary method. నేను పాండిచ్చేరికి వచ్చినప్పుడు నా సాధన కోసము నా అంతరాత్మ నుంచి ఒక కార్యక్రమం నిర్దేశించబడింది. నేను దాన్ని అనుసరించి నా వరకు మాత్రమే పురోగతి సాధించాను. కానీ ఇతరులకు సహాయం చేసే విషయంలో పెద్దగా ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత మదర్ దివ్యమాత వచ్చారు. ఆమె సహాయంతో నాకు అవసరమైన పద్ధతి దొరికింది అన్నారు. శ్రీ అరవిందులు శ్రీమాతల దృక్పథం యోగ చరిత్రలోనే ఒక గొప్ప విప్లవం. వారి ప్రకారము ప్రపంచం నిశ్చలమైనది కాదు, లేదా కేవలం ఒక చక్రంలా భ్రమించేది కాదు, చక్రంలా తిరుగుతూ ఉండేది కాదు. ఒక లక్ష్యం వైపు, అంటే డివినైజేషన్ వైపు, దివ్యీకరణ వైపు ఈ ప్రపంచం కదులుతూ ఉంది, పరిణామం చెందుతూ అటువైపు పురోగమిస్తూ ఉంది. ఈ పరిణామం, ఈ ఎవల్యూషన్ అనేది సాక్షాత్తు ఆ దైవం చేస్తున్న యోగం. ఇది మనం ఏదో ప్రకృతి ప్రకారం జరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఈ యోగము భగవంతుడే చేస్తున్నాడు. ఇది భగవంతుడే చేస్తున్న యోగం. ఈ పరిణామ క్రమంలో ఉన్న ప్రపంచంలోని ప్రతిదీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, మనుషులు, జంతువులు, జీవజాలం అంతా ఎరిగినా ఎరగకపోయినా, తెలిసినా తెలియకపోయినా, కోరుకున్నా కోరుకోకపోయినా, ఇప్పుడు మనం కావాలనుకుంటున్నాము, ఇంకెవరో కావాలనుకొని అనుకోవటం లేదు. అయినా వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా, వాళ్లకు తెలిసినా తెలియకపోయినా ఈ యోగంలో ప్రతి వస్తువు పాలు పంచుకుంటుంది. మానవజాతి ఈ ప్రక్రియను గురించి తమను మించిన ఒక కొత్త జాతి ఆవిర్భవిస్తోందనే నిజాన్ని చైతన్యంతో తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకో కొత్త మానవజాతి రాబోతుంది, ఆవిర్భవిస్తోంది అన్న నిజాన్ని చైతన్యంతో గుర్తించాల్సిన సమయము మనకు ఆసన్నమైంది. ఒక కొత్త పరిణామ స్థాయిలో గతంలో జరిగినట్టే పదార్థంలో అవతారంగా, అంటే ఎలాగైతే పదార్థంలోకి అవతారాలు దిగి వచ్చాయో, భౌతిక శరీరంలోకి శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎలా దిగి వచ్చారో, అలా దైవం నేరుగా జోక్యం చేసుకోవడం ద్వారా ఇది ప్రారంభించబడుతుంది. ఇన్ మ్యాటర్ షల్ బీ లిట్ ద స్పిరిట్స్ గ్లో అంటారు సావిత్రి. పదార్థంలో ఆత్మ వైభవం ప్రకాశించాలి. కేవలం ఎక్కడో మనసులో, ప్రాణంలో మాత్రమే కాకుండా పదార్థంలో కూడా ఆత్మ ప్రకటితం కావాలి. ద స్పిరిట్ షల్ లుక్ అవుట్ త్రూ మ్యాటర్స్ గేజ్ అండ్ మ్యాటర్ షల్ రివీల్ ద స్పిరిట్స్ ఫేస్ అంటారు. ఆత్మ పదార్థం గుండా వీక్షించాలి, పదార్థము ఆత్మను ప్రకటించాలి. ఆల్ ఎర్త్ షల్ బీ ద స్పిరిట్స్ మేనిఫెస్ట్ హోమ్. అప్పుడు భూమి మొత్తము, సమస్త భూమి, పృథ్వీ కూడా ఆత్మ అభివ్యక్తం కావాలి, ఆత్మ అభివ్యక్తిగా మారాలి భూమి మొత్తం. ఇంతవరకు మనకు ఇతర యోగాలన్నీ కూడా మనసు, ప్రాణం, ఈ రెండింటి రూపాంతరీకరణ, ఈ రెండింటి ట్రాన్స్ఫర్మేషన్ వరకే యోగ సాధనగా పేర్కొంది. కానీ దీనితో భగవంతుని సంకల్పం పూర్తిగా నెరవేరదు. విశ్వంలో ప్రతి ఒక్కటి ఆయన సృష్టి అయినప్పుడు ప్రతి దానిలో, పదార్థంలో కూడా ఆయన తనంతాను ప్రకటించుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు మనం పదార్థాన్ని వదిలేసి, శరీరాన్ని వదిలేసి
అస్తిత్వంలోని మిగిలిన భాగాలలో భగవంతుని సాక్షాత్కరింపచేసుకోవటం వల్ల పూర్తి ప్రయోజనం నెరవేరదు. పదార్థంతో సహా అస్తిత్వంలోని అన్ని భాగాలు, మనస్సు, ప్రాణము, పదార్థము, హృదయము, ఇవన్నీ కూడా దివ్యం కావటము, ఆత్మను ప్రకటించడం, అన్ని ఆత్మను ప్రకటించడం, ఇది పూర్ణయోగ లక్ష్యం. శ్రీ అరవిందులు, శ్రీమాత ఏర్పరిచిన ఈ పూర్ణయోగం అన్నది సరికొత్తది, ఇది కొత్త విప్లవం. ఎందుకంటే దీని లక్ష్యము వ్యక్తిగత ముక్తి లేదా స్వర్గ ప్రాప్తి కాదు. మిగిలిన ఇతర యోగాలన్నీ కూడా భగవత్ సాక్షాత్కారము, లేకపోతే ముక్తి, లేకపోతే నిర్వాణము, ఇదేదీ కాదు శ్రీ అరవిందుల పూర్ణయోగం. ఇప్పటి వరకు ఉన్న ఆధ్యాత్మిక మతపర ప్రయత్నాల లక్ష్యాలన్నీ అంతవరకే ఉన్నాయి. ఈ యోగం అయితే, మన పూర్ణయోగం ఉద్దేశం ఏమిటంటే, మనిషి ఒక అతిమానస జీవిగా లేదా దివ్య జీవిగా మారతాడు. ఈ మార్పులో మనమంతా, మనుషులంతా చురుకుగా పాల్గొనాలి. అలాగే ఈ మార్పును ఒక వాస్తవిక అవకాశంగా మార్చాలి. అదే మన పూర్ణయోగ లక్ష్యం. పూర్ణయోగాన్ని అభ్యసించే వ్యక్తికి, ఈ సాధన చేసే వ్యక్తికి ఎలాంటి వ్యక్తిగత స్వార్థ ఉద్దేశాలు ఉండకూడదు. స్వార్థం అన్నది తగ్గించుకోవాలి. ప్రస్తుతం ఉన్న ప్రపంచం అతిమానస ప్రపంచంగా మరి మారాలి అంటే దానిలోని అన్ని భాగాలు, ప్రపంచంలోని అన్ని భాగాలు రూపాంతరం చెందాలి. ఏ ఒక్క భాగం వెనుకబడి ఉన్నా ఈ రూపాంతరం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది పూర్తి కాదు. ఆ భాగాలు వివిధ స్థాయిల్లో ప్రతి మనిషిలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా మనలో ఉంది. మనలో ఏ ఒక్కటి రూపాంతరం జరిగినా, ఏ ఒక్కటి ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా అది విశ్వంలో, ప్రపంచంలో జరిగి తీరుతుంది. కాబట్టి మనిషి తనంతాను పూర్తిగా ఈ యోగానికి అంకితం చేసుకోవాలి. అయితే మరి పూర్ణయోగంలో సమాధి స్థితి ఎలాంటి పాత్ర వహిస్తుంది? మనం చాలా యోగాల్లో చూస్తూ ఉంటాం. ట్రాన్స్ అంటారు, తన్మయం అంటారు, సమాధి స్థితి అంటారు. మరి ఇది మన యోగంలో ఎలాంటిది అన్నది చూస్తే, శ్రీమాత మొదటిసారి శ్రీ అరవిందులను కలిసినప్పుడు శ్రీమాతకు కూడా ఈ సందేహం వచ్చి శ్రీ అరవిందులను అడిగారు, సమాధి గురించి లేదా తన్మయ స్థితి గురించి, ట్రాన్స్ గురించి. ఆధ్యాత్మిక సాహిత్యం అని పిలువబడే అన్ని రకాల పుస్తకాల్లో, అన్ని పురాణ గ్రంథాల్లో, ఆధ్యాత్మిక సాహిత్య గ్రంథాల్లో ఈ తన్మయత్వము లేదా సమాధి స్థితి గురించి అద్భుతమైన విషయాలు చదివాను, కానీ నేను దాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి ఇది బహుశా నాలోని అల్పత్వానికి సంకేతమేమో అనుకున్నాను, అందుకే నాకు తెలియలేదేమో అని అనుకున్నాను. ఇది ఆమె ఆశ్రమం ప్లే గ్రౌండ్లో సాధకులతో చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాటిలో ఒకటి అంటే సమాధి స్థితి గురించి, మనిషికి ఏమీ గుర్తుండని తన్మయత్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని శ్రీ అరవిందుని అడిగారు. ఒక వ్యక్తి ఎంతో ఆనందదాయకంగా అనిపించే స్థితిలోకి వెళతాడు, కానీ ఆ స్థితి నుంచి బయటికి వచ్చాక అసలు ఏం జరిగిందో అతనికి తెలియదు. మరి అది ఏంటి అని అడిగాను. అప్పుడు శ్రీ అరవిందులు అన్నారు, అది అపస్మారక స్థితి, అంటే చైతన్యం లేని స్థితి. మీరు మీ చైతన్యం నుంచి బయటకు వచ్చి మీ అస్తిత్వంలో పూర్తిగా చైతన్యం లేని స్థితిలో ఉన్న భాగానికి వెళ్ళినప్పుడు, అంటే మనం మన చైతన్యం నుంచి బయటికి వచ్చి ఏ భాగంలో అయితే మనకు చైతన్యం లేదో ఆ భాగంలోకి వెళ్ళినప్పుడు దాన్నే సమాధి అంటారు. అంటే సమాధి అంటే చైతన్యం లేని స్థితి. లేదా మీకు చైతన్యంతో సంబంధం లేని ఒక తలంలోకి మీరు వెళ్తారు. చైతన్యంతో సంబంధం లేని ఒక తలంలోకి వెళతాం. అప్పుడు మన చైతన్యానికి, ఆ చైతన్య రహిత స్థితికి ఎటువంటి కరస్పాండెన్స్ ఉండదు, ఎటువంటి కమ్యూనికేషను, ఎటువంటి సంబంధము ఉండదు. కాబట్టి అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారు. కాబట్టి సహజంగానే మీకు ఏమీ గుర్తుండదు, ఎందుకంటే మీకు దీని గురించిన చైతన్యం లేదు అన్నారు. అయితే ఇది శ్రీమాతకు ఎంతో భరోసానిచ్చింది. ఎందుకంటే శ్రీమాతకి ఎప్పుడు అది జరగలేదు, సమాధి స్థితి అన్నది జరగలేదు. శ్రీమాత వెంటనే అన్నారు, నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు అన్నారు. నెమ్మదిగా శ్రీ అరవిందులు కూడా అన్నారు, నాకు కూడా జరగలేదు అని బదులిచ్చారు. ఇంకా తర్వాత మదర్ అడిగిన ఇంకో ప్రశ్న, రెండవ ప్రశ్న ఏంటంటే, ఆమెకు ఇన్ని ప్రతిభలు ఉన్నప్పటికీ, అంటే మదర్ మనకు తెలిసిందే, పెయింటింగ్ చేస్తారు అద్భుతంగా, మ్యూజిక్, పియానో వాయిస్తారు, టెన్నిస్ ఆడతారు, రైటింగ్స్, రచనలు చేస్తారు. అయితే ఇలా అన్నీ ఉన్నా కూడా, ఇన్ని ప్రతిభలు ఉన్నా కూడా ప్రతి పనిలో ఎందుకు సాధారణంగా మాత్రమే ఉన్నారు, మీడియోకర్గా మాత్రమే ఉంది.
ఏ ఒక్కదానిలో కూడా అసాధారణ ప్రతిభ, ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ అన్నది మదర్ చూపించడం లేదు. ఇది ఎందుకు అని మదర్ అడిగారు శ్రీ అరవిందులు. దీనికి శ్రీ అరవిందులు ఇచ్చిన సమాధానం కూడా చాలా సింపుల్గా ఉంది. ఆమె అభివృద్ధికి, అంటే మదర్ అభివృద్ధికి ఇది ఎంతో అవసరం. ఒక నిర్దిష్ట రంగంలో అసాధారణ ప్రతిభ ఉన్నవారు తమ జీవితాన్ని కేవలం ఆ ఒక్క ప్రతిభను సాధించటానికే అంకితం చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పెయింటింగ్ అంటే పూర్తిగా దానికే. ఇప్పుడు మనకు పికాసో, రవివర్మ, డావిన్సీ అని చెప్పుకుంటాం. వాళ్ళంతా కేవలం పెయింటింగ్లో మాత్రమే అసాధారణ ప్రతిభ చూపించారు, ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్. దానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ మదరు దివ్యమాత సాధ్యమైనంత వైవిధ్యమైన అనుభవాలను పొంది ఆపై పూర్తిగా కొత్తదైన సమన్వయ కార్యంలో, అంటే సింథటిక్ దీంట్లో నిమగ్నం కావలసి ఉంది. కాబట్టి ఆమెకు ఇది అవసరం, ఆమె అలాగే ఉంటారు అన్నారు. ఇక మూడవ ప్రశ్న, ఆమె అడిగిన మూడవ ప్రశ్న, ఇది భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేది. ఆమె అడిగినది ఏమంటే, మనం యోగాన్ని పూర్తి చేసిన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, మన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అప్పుడు ఇతరులతో కలిసి పనిచేయటం ప్రారంభించాలా, లేక ఒకే విధమైన ఆకాంక్ష ఉన్న వారందరినీ మన చుట్టూ చేర్చుకొని అందరము కలిసి లక్ష్యం వైపు ముందుకు సాగాల. అంటే మన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మనం అందరికీ దాన్ని పంచాలా, లేకపోతే ఒకే ఆకాంక్షతో ఉన్న వాళ్ళ అందరము కలిసి ఒక బృందంగా ఏర్పడి, సాధక బృందంగా ఏర్పడి ముందుకు సాగాల. దానికి ఆమె ఇంకా అంటారు, నా పూర్వపు అనుభవాలు, ప్రయత్నాల వల్ల నేను శ్రీ అరవిందుల వద్దకు ఈ ప్రశ్నను స్పష్టంగా రూపొందించుకొని వెళ్ళాను. ఎందుకంటే అక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచం నుంచి వైదొలిగి ఇతరులతో సంబంధం లేకుండా తీవ్రమైన వ్యక్తిగత సాధన చేయటం, లేదా ఒక బృందంగా ఏర్పడటం. మనం వ్యక్తిగత సాధన చేయాలా, లేక ఒక బృందంగా ఏర్పడి అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలా, ఏది ఉత్తమమైనది అన్నదానికి సమాధానంగా శ్రీ అరవిందులు అన్నారు, సహజంగా స్వచ్ఛందంగా ఆ బృందం తనంతట తానుగా ఏర్పడేలా అనుమతించాలి. అంటే ఎవరినైనా మనం బలవంత పెట్టి కానీ, ఏదో ఆశ చూపి కానీ ఈ మార్గంలోకి తీసుకురాకూడదు. ఆ ప్రేరణ అన్నది ఆ బృందానికి సహజంగానే రావాలి. దీన్ని చెయ్యాలి అన్న ప్రేరణ సహజంగా రావాలి. ఆ ప్రేరణ పొందిన వ్యక్తులే ఈ యోగంలోకి వస్తారు. తర్వాత అందరూ కలిసి ఈ మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించాలి అని అన్నారు శ్రీ అరవిందులు. అయితే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే పూర్ణయోగంలోకి రావాలనే నిర్ణయం అన్నది మనసు చేసుకునే ఎంపిక కాదు. ఇప్పుడు మనం కూడా పూర్ణయోగంలోకి వచ్చాము అంటే ఇది మన మనసు ఏదో ఎంపిక చేసుకొని ఇది బాగుంటుందా, ఈ యోగం బాగుంటుందా, ఆ యోగం బాగుంటుందా అని ఇవన్నీ చూసి ఇందులోకి వచ్చింది కాదు. అది సహజంగానే జరిగేది. పరిస్థితులు ఎలా ఉండాలి అంటే అక్కడ ఎంపిక చేసుకునే అవసరమే ఉండకూడదు. అంటే చాలా సహజంగా మనమంతా సాధక బృందం ఒక అనివార్యమైన అవసరంగా, ఇది అవసరము, ఇది అనివార్యమైన అవసరం, ఇది అనివార్యం, మనమంతా కలిసి ఈ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ఆకాంక్షతో మదర్ శ్రీ అరవిందుల సంకల్పాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అటువంటి అవసరంగా మనం భావించి ఏర్పడ్డాం. అలా ఒకసారి ప్రారంభమైన తర్వాత చివరి వరకు అలాగే కొనసాగాలి అన్నారు. అలా ఇది మన యోగం అన్నది, పూర్ణయోగం అన్నది ఒక కలెక్టివ్ యోగా తప్ప ఇండివిజువల్ యోగా కాదు. అంటే మనం ఇండివిజువల్గా సాధన చేయొచ్చు, కానీ ఇండివిజువల్గా ఎంత సాధన చేసినా మనతో పాటు ఇతరులను కూడా లక్ష్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పూర్ణయోగంలో మనకందరికీ తెలిసిందే, మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకునేది సరెండర్, సమర్పణ అతి ముఖ్యమైనది. పూర్ణయోగం అంటేనే సమర్పణ, మొత్తం సమర్పణతోనే నిండి ఉంటుంది. మొదటిసారి మదర్ని కలిసినప్పుడు శ్రీ అరవిందులు బరోడాలో విష్ణు భాస్కర్ లేలేతో కలిసి కూర్చున్నప్పుడు ఆయన పొందిన మొదటి గొప్ప సాక్షాత్కారాన్ని, ఆ నిర్వాణ నిశ్శబ్దాన్ని ఆమెకు ప్రసాదించారు. ఇది మనకు తెలిసిందే. 1908లో శ్రీ అరవిందులు విష్ణు భాస్కర్ లేలేతో కూర్చున్నప్పుడు ఆయన 30 సంవత్సరాలు సాధించిన నిశ్శబ్దాన్ని వీరు శ్రీ అరవిందులు 3 రోజుల్లో ఆ నిర్వాణ నిశ్శబ్దాన్ని సాధించారు. ఆ తర్వాత అప్పటి నుంచి అది ఆయన్ను వదిలి వెళ్ళలేదు. ఆయన చేస్తున్న కార్యం అంతా కూడా, ఏది చేసినా కూడా ఆ నిశ్శబ్దం నుంచే జరిగేది. ఈ నిశ్శబ్దాన్ని శ్రీమాతకు ప్రసాదించారు వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నప్పుడు.
శ్రీ అరవిందులను మొదట కలిసినప్పుడు మదర్ మిర్రా నేలపై కూర్చోవటానికి ముందే తాను ఎంత ప్రయత్నించినప్పటికీ మనసులో నిశ్శబ్దాన్ని నెలకొల్పలేకపోతున్నాను అని ఆయనతో చెప్పారు. ఎంత ప్రయత్నించినా నాలో నిశ్శబ్దం రావటం లేదు అని. అప్పుడు శ్రీ అరవిందులు ఆ నిశ్శబ్దాన్ని ఆమెకు గుప్త సంభాషణ ద్వారా, అకల్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఆమెకు అందించారు. అది ఆమెలోని పూర్తి నిష్కల్మషమైన సమర్పణ భావం వల్లనే సాధ్యమైంది. ఇంకొకటి రిసెప్టివిటీ, ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సమర్పణ, ఆమెలోని సమర్పణ భావం వల్లనే శ్రీ అరవిందులు అందించిన అకల్ట్ నాలెడ్జ్ అన్నది, ఆ నిశ్శబ్దం అన్నది ఆమె అందుకోగలిగింది. ఇప్పుడు మదర్ శ్రీ అరవిందులు కూడా మనకి ఏం అందించాలనుకున్నా కూడా మనలో నిష్కల్మషమైన సమర్పణ, రిసెప్టివిటీ, ఆ గ్రహణ శక్తి, అవి రెండు, ఆ ఓపెన్నెస్ ఉండాలి. ఆ క్షణంలో అయితే శ్రీమాత వారికి పూర్తిగా తమను తాము సమర్పించుకున్నారు. ఆమె సరెండర్ గురించి చెప్తూ శ్రీ అరవిందులు అంటారు, శ్రీమాత సరెండర్ సమర్పణ అన్నది అది ఎంతో సంపూర్ణమైనది, బేషరతైనది, అంటే షరతులు లేనిది అంటూ బహుశా స్త్రీలకు మాత్రమే అది సాధ్యమవుతుందేమో అని కూడా అన్నారు. వారి ఇద్దరి మనసులు, మదరు శ్రీ అరవిందుల మనసులు నిశ్శబ్దంగా మారిన ఆ క్షణం నుంచి శ్రీ అరవిందులు కానీ, మిర్రా కానీ, మదర్ మిర్రా కానీ సాధారణ మనుషుల్లా ఆలోచించడం మానేశారు. భగవంతునికి ఎంత సంపూర్ణంగా సమర్పించుకున్నారు అంటే వారి ఆలోచనలు వారికి అవసరమైనప్పుడు లేదా ఆహ్వానించినప్పుడు మాత్రమే భగవంతుడి నుంచి ప్రసాదించబడేవి. ఇప్పుడు ఆలోచన అన్నది కూడా ఒక సూక్ష్మమైన మానసిక ప్రపంచానికి చెందింది. అది మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ దానికి కూడా ఒక ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మనిషి ఆలోచనల నిర్మాణాలతో కూడిన ఒక రహస్య సౌధంలో నివసిస్తూ ఉంటాడు. అంటే మనకు కూడా ఎవరికి వాళ్ళకు వాళ్ళ ఆలోచనల నిర్మాణం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎప్పుడు మన ఆలోచనలు నేను అన్నదాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. నేను అన్నదాని చుట్టూ. స్పష్టమైన ఆలోచన శక్తి లేని వారిలో ఇటువంటి నిర్మాణం, అంటే ఈ ఆలోచనల నిర్మాణ సౌధం అస్తవ్యస్తంగా, గందరగోళంగా, చాలా పల్చగా ఉంటుంది. కానీ కేవలం ఆలోచనల్లోనే మునిగి ఉంటే వాళ్ళలో, ఎస్పెషల్లీ గొప్ప విశ్వాసాలు ఉన్న వాళ్ళలో అలాంటి నిర్మాణం ఎలా ఉంటుంది? ఆలోచనల నిర్మాణం అంటే ఒక కోటలాగా, అంత అభేద్యంగా, అలాగే ఎంతో గట్టిగా, బలంగా ఉంటుంది. జైలంతా పకడ్బందీగా ఉంటుంది. మిర్రా తన ఆధ్యాత్మిక అన్వేషణల క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని దాన్ని నిర్మించుకున్నారు. మొదటి నుంచి ఆలోచనలు, ఆమె విశ్వాసాలతో. కానీ శ్రీ అరవిందులు తమ ఉనికి ద్వారా ఒక్క క్షణంలో ఆ మొత్తాన్ని, ఆ నిర్మాణాన్ని, ఆ సౌధాన్ని ఛేదించేశారు. మొత్తం ఆమెను నిశ్శబ్దం చేసేశారు. దానికి శ్రీమాత అంటారు, ఎంతో కృతజ్ఞతను చూపిస్తారు. ఆమె ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు దానికి. ఆ తర్వాత తనను ఎప్పుడూ వదిలి వెళ్ళని ఈ కొత్త సమతుల్య స్థితి దెబ్బతినకుండా, కొత్త ఒక స్థితి వచ్చింది, దాన్ని దెబ్బతినకుండా జీవితాంతం చూసుకోవడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. అది ఆ విషయంలో ఆమె ఎంతో జాగ్రత్త వహించారు. మనకు కూడా కొన్నిసార్లు సమతుల్యత వస్తుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి అయిపోతుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా చాలా అవసరం. ఇప్పుడు 1914 జూన్ నెలలో శ్రీమాత తన డైరీలో రాశారు, ప్రభువు భూమిపై నీ ప్రతినిధులుగా నీవు నియమించిన వారు తమ సొంత మోక్షం మాత్రమే ఆశించే స్వార్థపూరిత ఆకాంక్షతో వచ్చే ఫలితాలతో సంతృప్తి చెంది విశ్రమించలేరు. నీ ప్రతినిధులు ఎప్పుడైనా వాళ్ళ స్వార్థం కోసం, అంటే ఏదో ముక్తో సాక్షాత్కారమో అన్న దానితో సంతృప్తి చెంది విశ్రమించలేరు. నిన్ను సంపూర్ణంగా అభివ్యక్తం చేయాలనుకునే వాళ్ళు నిన్ను అన్ని తలాలలో, అస్తిత్వపు అన్ని స్థితులలో అభివ్యక్తం చేయాలి. తాను పొందిన ఈ జ్ఞానాన్ని సమస్త విశ్వం యొక్క శ్రేయస్సు కోసం ఉత్తమంగా వినియోగించాలి. మనం చేయవలసింది నిజమైన సృష్టి కార్యం. నువ్వు ఒక వాగ్దానం చేశావు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల వారిని ఈ లోకాల్లోకి పంపించావు. ఇది తప్పక జరగాలి, కాబట్టి ఇది జరిగి తీరుతుంది. ఆ శక్తి ఉంది అంటూ నిరీక్షిస్తూ ఆశిస్తూ ఉన్న సాధకులారా ఆనందించండి. నూతన ఆవిర్భావం నిశ్చయం, నూతన ఆవిర్భావం ఆసన్నమైంది, శక్తి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచం అతిమానస ప్రపంచంగా మారాలి అంటే దానిలోని అన్ని భాగాలు రూపాంతరం చెందాలి. ఏ ఒక్క భాగం వెనుకబడి ఉన్నా ఈ రూపాంతరం పూర్తి కాదు. ఈ భాగాలన్నీ వివిధ స్థాయిల్లో ప్రతి మనిషిలో ఉన్నాయి. అంటే మనలో ఏ ఒక్క భాగం రూపాంతరం చెందినా అది విశ్వంలో, ప్రపంచంలో జరుగుతుంది. విష్ణు భాస్కర్ లేలేతో కలిసి
ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించినప్పటి నుంచి ఈ సమర్పణను శ్రీ అరవిందులు అద్భుతంగా పాటించారు. ఆయన ఒక చోట అంటారు ప్రార్థనలో, ఇన్ ద నైట్ యాజ్ ఇన్ ద డే బీ ఆల్వేస్ విత్ మీ, ఇన్ స్లీప్ యాజ్ ఇన్ వేకింగ్ లెట్ మీ ఫీల్ ఇన్ మీ ఆల్వేస్ ద రియాలిటీ ఆఫ్ యువర్ ప్రెసెన్స్, లెట్ ఇట్ సస్టైన్ అండ్ మేక్ టు గ్రో ఇన్ మీ ట్రూత్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ కాన్స్టెంట్లీ అండ్ అట్ ఆల్ టైమ్స్. ప్రభు, రేయింబవళ్ళు నాతో ఉంటూ నిదురలో మెలకువలో నాలో నీ ఉనికి యొక్క యథార్థతను ఎప్పటికీ అనుభూతి చెందనివ్వు. అది అలాగే నిలిచి ఉంటూ నాలో నిరంతరము సత్య చైతన్యాన్ని, ఆనందాన్ని స్థిరంగా అన్ని వేళలా వృద్ధి చెందని. అలాగే మదర్ రాసిన ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ చదివితే ప్రతి పేజీలో మనకు ఆ సమర్పణ అన్నది కనిపిస్తుంది. మదర్ అంటారు కదా, ఓ ప్రభు, నీ కాంతి సమస్తాన్ని సజీవం చేసే ఒక అగ్నిలాగా నాలో నిలవాలి. నీ దివ్య ప్రేమ నాలోకి చొచ్చుకుపోని నా మనసు, హృదయము, శరీరాలను సార్వభౌమతతో యజమానిగా నువ్వు పాలించాలని నా సమస్త అస్తిత్వంతో ఆకాంక్షిస్తున్నాను. అవి నీ విధేయమైన సాధనాలుగా, నీ విశ్వాసపూరిత సేవకులుగా ఉండుగాక. ఈ సంపూర్ణ సమర్పణ, టోటల్ సరెండర్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ అట్లాగే సంపూర్ణ సమర్పణ ఉన్నప్పుడు కూడా మనము కొంచెం ప్రమాదాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతికూల శక్తులు ఎక్కువ దాడి చేస్తాయి. ఈ సమర్పణ అన్నది భగవంతుని కార్యం, భగవంతునికి సమర్పించుకోవటం అన్నది. సో భగవంతుని కార్యాన్ని ఎప్పటికీ అడ్డుకోవడానికి హాస్టైల్ ఫోర్సెస్ అన్నవి ఉంటాయి. కాబట్టి మనలో వీటిని ఎదుర్కోవాలంటే మనలో మరి పెంచుకోవాల్సింది ఏంటి అంటే నిజాయితీ, రిసెప్టివిటీ. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవి, ఫస్ట్ సరెండర్, ఆ తర్వాత రిసెప్టివిటీ, సిన్సియారిటీ, నిజాయితీ. ఈ నిజాయితీ ఎలా ఉండాలి అంటే మనల్ని మనము ఒక కత్తి పదునుగా ఉండి మనల్ని మనం విశ్లేషించుకొని కత్తితో ఎలాగైతే కట్ చేస్తామో, ఖండిస్తామో, ఆ రకంగా మనల్ని మనము అంత స్ట్రిక్ట్గా విశ్లేషించుకుంటూ అంత నిజాయితీగా ఉండాలి. అలాంటి నిజాయితీ ఉన్నప్పుడు మనకు సంపూర్ణ సమర్పణలో కానీ, ఓపెన్ అయినప్పుడు కానీ నెగిటివ్ ఫోర్సెస్ వచ్చినా కూడా వాటిని మనము ఎదుర్కోగలుగుతాం. పూర్ణయోగ లక్ష్యం మానవుడు దివ్యజీవిగా రూపాంతరం చెందటం అని చెప్పుకున్నాం. కానీ దివ్యజాతి అనేది మనము ఇప్పుడు మానవ జాతి విస్తరణ కానీ ఒక మెరుగుదల మాత్రమే కాదు, అది సపరేట్గా ఒక జాతి, ఒక ప్రత్యేక జాతి అంటూ ఏర్పడుతుంది అంటారు శ్రీ అరవిందులు. అయితే గతంలో ఈ పరివర్తన గురించి, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడేటప్పుడంతా కేవలము అంతర్గత చైతన్య పరివర్తనను మాత్రమే ఉద్దేశించేవాళ్ళు. అంటే ఇంటర్నల్ కాన్షియస్నెస్, అవుటర్ శరీరము రూపాంతరం చెందడం అన్న దాని మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు. ఆ మనసు సూపర్ మైండ్ దాకా వెళ్ళటం, ప్రాణము ట్రాన్స్ఫార్మ్ కావటము, దీని మీదనే శ్రద్ధ పెట్టేవాళ్ళు. కానీ ఇది చాలదని శ్రీ అరవిందులు అంటారు. ఎందుకంటే భౌతికత కూడా, మన పదార్థం కూడా తప్పనిసరిగా అది రూపాంతరం చెందాలి. ఎందుకంటే అది కూడా ఆత్మను వ్యక్తీకరించాలి. ఆత్మను వ్యక్తీకరించాలని పరమసత్యం కోరుతోంది. అయితే ఇది విన్నప్పుడు చాలామంది, సరే శరీరంలో రూపాంతరం జరగాలి, అప్పుడు మరి ఈ మనసు, ప్రాణము వీటి అవసరం లేదు, లోపల అంతర్గతంగా అవసరం లేదు, శరీరం ఒక్కటి రూపాంతరం చెందితే సరిపోతుంది అని అనుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేయడం కానీ, యోగాసనాస్ కానీ, జిమ్ కానీ అలా కాదు. ఎలా అంటే లోపలి వచ్చే జ్ఞానంతో ఈ శరీరం కూడా రూపాంతరం జరగాలి. ఒక్క ఆ ఎక్సర్సైజెస్తో, ఆ యోగాసనాలతో వచ్చేది సరిపోదు. భగవద్గీతలో చెప్పినట్టుగా సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతే, కర్మలు జ్ఞానంతో నిర్వర్తించినప్పుడు సమగ్రతను పొందుతాయి. అప్పుడే ఈ పరివర్తన సత్యం యొక్క చివరి వ్యక్తీకరణగా మారుతుంది. కాబట్టి జ్ఞానంతో మనం చేసే కర్మలు కూడా, మనం శరీరాన్ని ఊరికే ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే కాదు, జ్ఞానం వచ్చి మనం జ్ఞానాన్ని పొంది ఆ పొందిన జ్ఞానంతో కర్మలను నిర్వర్తించాలి. అప్పుడు అలా మన శరీరం రూపాంతరం చెందినప్పుడు అది కరెక్ట్గా ఆత్మను అభివ్యక్తం చేస్తుంది. అయితే ఈ పరివర్తన మనలో జరగాలంటే మనలో రిసెప్టివిటీని, గ్రహణ శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు మన చైతన్యంలో మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. కానీ అది పైకి తెలిసేది కాదు, పైకి అర్థం కాదు, మనకేమీ జరగనట్టుగా అనిపిస్తుంది. మదరు అదే గుడ్డు గురించి, కోడిపిల్ల గురించి, గుడ్డు నుంచి కోడిపిల్ల రావటం గురించి చెప్తూ అంటారు. గుడ్డు నుంచి కోడిపిల్ల వచ్చే ముందు ఆ లోపల, గుడ్డు లోపల ఎంతో ప్రాసెస్ జరుగుతుంది, 10-12 days వరకు. అది బయటకు అర్థం కాదు, కానీ ఒక్కసారిగా 12 days తర్వాత పైకి వస్తుంది.
అలాగా మనలో చైతన్యం మార్పు జరుగుతుంది అనేది అర్థం కాదు, మనకు అర్థం కాదు, బయట వాళ్లకు అర్థం కాదు. కానీ డెఫినెట్గా మనం ఇవన్నీ సాధనలు చేస్తూ ఉంటే అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా పూర్ణయోగాన్ని స్వీకరించడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, మనం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఒక పిలుపు, ఒక కాల్. ఇది మనకు ఒక కాల్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ పూర్ణయోగ సాధన కోసమని చేరాను. భగవత్ కార్యంలో పాలు పంచుకోవటానికి మనకు మదర్ శ్రీ అరవిందుల నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. ఆ కాల్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. చివరగా శ్రీ అరవిందులు సావిత్రిలో అన్నట్టుగా ఆల్ షల్ బీ డన్ ఫర్ విచ్ అవర్ పెయిన్ వాజ్ బాన్, even as of old man came behind the priest, this high divine successor surely shall come behind man's inefficient mortal pace, behind his vain labor, sweat and blood and tears. He shall know what mortal mind barely does think. He shall do what the heart of the mortal could dare. Inheritor of the toil of human time, he shall take on him the burden of the gods. All heavenly light shall visit the earth's thoughts. The might of heaven shall fortify earthly hearts. Earth's deeds shall touch the superhuman's height. Earth's seeing widen into the infinite. మనము భరించిన వేదన దేనికోసమైతే జరిగిందో, ఇంతవరకు మనం దేనికోసం బాధపడ్డాము, దేనికోసం వేదన చెందాము, అదంతా పూర్తవుతుంది. పురాతన కాలం నుంచి మనిషి పశువు వెనక ఎలాగైతే వచ్చాడో ఖచ్చితంగా ఈ ఉన్నతమైన దివ్య మానవుడు వస్తాడు, దివ్య వారసుడు వస్తాడు. మానవుని అసమర్థ ప్రాణవేగం వెనుక, అతని వ్యర్థమైన శ్రమ, చెమట, రక్తము, కన్నీళ్ల వెనుక మానవ మనసు కనీసం ఆలోచించటానికి కూడా భయపడేదాన్ని అతను తెలుసుకుంటాడు. మానవ హృదయం సాహసించలేని పనిని అతను చేస్తాడు. మానవ కాలం పడిన కష్టానికి వారసుడుగా ఈ దివ్య మానవుడు దేవతల భారాన్ని తనపై వేసుకుంటాడు. స్వర్గపు కాంతి అంతా భూ ఆలోచనలను పలకరిస్తుంది. స్వర్గశక్తి భూ హృదయాలను బలపరుస్తుంది. భూమిపై చేసే కార్యాలు అతిమానవుని ఉన్నతాన్ని స్పర్శిస్తాయి. భూ దృష్టి అనంతంలోకి విస్తరిస్తుంది. ఇలా దేవతల భారాన్ని తమపై వేసుకున్నారు శ్రీమాత శ్రీ అరవిందులు. వారి ప్రేమ స్వర్గానికి దారి చూపింది. అమర్త్య శాంతి ద్వారాలను తెరిచారు. ప్రపంచ బాధలను నిశ్శబ్దంగా భరించారు. బాహ్య నేత్రాలకు ఎలాంటి సంకేతము కనిపించకుండా గాయపడ్డ మానవ హృదయాలకు శాంతి ప్రసాదించారు. ప్రపంచం మొత్తంతో తాదాత్మ్యత చెందడం, సమస్తానికి ప్రేమతో ఆశ్రయం ఇవ్వడంతో, ఆ రకంగా బాధకు కూడా ఆశ్రయం ఇవ్వడంతో విశ్వబాధ మొత్తం వారిలోకి చేరింది. అనాదిగా భగవత్ కార్యాన్ని అడ్డుకుంటున్న ప్రతికూల శక్తుల దాడిని ఎదుర్కొన్నారు. వారిరువురి జీవిత ప్రయాణమే ఒక యుద్ధం. శ్రీమాత శ్రీ అరవిందుల జీవిత ప్రయాణమే ఒక యుద్ధం, ఆంతరిక యుద్ధం. దైవం దగ్గరకు మనల్ని చేర్చే ఒక తీర్థయాత్ర. శ్రీమాత శ్రీ అరవిందుల ఆధ్యాత్మిక ప్రయాణం, వారి పూర్ణయోగం దైవం దగ్గరకు మనల్ని చేర్చే ఒక తీర్థయాత్ర. ఆయన ఆమె, ఆమె ఆయన, వారిద్దరూ ఒకటే. ఆయన లేనిదే ఆమె అస్తిత్వం లేదు, ఆమె లేనిదే ఆయన అభివ్యక్తం కారు. ఆయన అభివ్యక్తం కావాలంటే ఆమె ద్వారానే జరిగింది. ఇది మదర్ శ్రీ అరవిందుల సమావేశం, మొదటి సమావేశం. ఈరోజు విశిష్టత గురించి ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాం.